ఫస్ట్ థింగ్, ఫేస్బుక్లో నాకు పేజ్ ఉంది, పేరు హారరేకే, కమ్ లైక్ మీ. ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఉంది, #హారరేకే, కమ్ ఫాలో మీ. అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ మర్చిపోకుండా ఛానల్లో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకోకపోతే మీకు నోటిఫై అవ్వదు. నోటిఫై అవ్వకపోతే నేను వీడియో పెట్టానో పెట్టలేదో అసలు ఏం జరిగిందో మీకేం తెలియదు. సో నోటిఫికేషన్ డెఫినెట్గా ఆన్ చేసుకోండి. నేను వచ్చిన అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేను, అండ్ అడిగిన క్వశ్చన్సే కొన్ని మళ్ళీ అడిగారు. సో అవి తీసేగా ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ అయ్యాయి. 50 క్వశ్చన్స్ అవి ఆన్సర్ చేస్తాను. క్వశ్చన్స్ అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. హారరేకే అనబడు నేను అశేషమైన 50,000 సబ్స్క్రైబర్ల భయం, ఆశ్చర్యం, ఎగ్జైట్మెంట్ల సంరక్షకుడిగా ప్రాణ అంతురే పోని మాన సర్లే ఏదొక దానికి వెనుకాడబోనని రాజమాత యూట్యూబ్ మీద ప్రమాణం చేస్తున్నాను. ఓకే, జనరల్గా ఈ స్పెషల్ వీడియోస్ బోరింగ్గా ఉంటాయి అనుకుంటారు. సో కొంచెం స్పైసెస్ యాడ్ చేయడానికి నా లైఫ్లో జరిగిన రియల్ గోస్ట్ స్టోరీస్, నేను నా ఫ్రెండ్ తీసిన గోస్ట్ వీడియో, అనుకోకుండా నేను నా ఫ్రెండ్ చేతబడి చేసిన ప్లేస్కి వెళ్ళిన స్టోరీ, సబ్స్క్రైబర్స్ నా లైఫ్ స్టోరీస్ ఏమైనా జరిగాయా అని అడిగిన వాటికి ఆన్సర్స్గా చెప్పబోతున్నా. సో వీడియో మొత్తం చూడండి. ఛానల్ స్టార్ట్ చేసిన 1 yearలో చాలా చూసాను. కామెంట్స్లో మొదలైన లవ్ స్టోరీస్, కామెంట్స్లో మొదలయ్యే యుద్ధాలు, కొన్నిసార్లు ఏదో కామెంట్ వస్తుంది, బండబూతులు తిడతారు ఎవరో, అది చదివి ఖచ్చితంగా వీడెవడో జైలు నుంచి నా కామెంట్ పెట్టాడు అనుకుంటాను. పేరు చూస్తే స్వీటీ సింధు, ఫోటో విత్ టెడ్డీ బేర్. పేరుకి ఆ పిక్చర్కి మాటలకి ఏ సంబంధం ఉండదు. ఇంకా విచిత్రమైన మనుషులు, అమ్మాయి కామెంట్ పెడితే వెంటనే ఐ లవ్ యూ అని కామెంట్ పెట్టే సూపర్ స్టార్లు. అసలు వీళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. అంటే అలా కామెంట్ పెడితే మగధీరాలో కరెంట్ పాస్ అయినట్టు వాళ్ళకి పాస్ అయిపోయి తిరిగి ఐ లవ్ యూ చెప్తారనుకుంటారా? అయినా ప్రపంచంలో ఎక్కడ ప్లేస్ లేనట్టు యూట్యూబ్ కామెంట్లో లవ్ యూ చెప్పడం ఏంటి భయ్యా? దెయ్యాలని నిజంగా చూడాలనుందా? నా దగ్గరికి వస్తే చూపిస్తా అని అమ్మాయిలు కామెంట్ పెట్టే పిక్చర్లు. వాట్ ద ఫక్, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటి కామెంట్లు పెడతారు? దేవుడా, ఇప్పుడు చెప్పిన అందరూ పెద్ద తేడా బ్యాచ్. నా ఛానల్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని వీడియో పెట్టిన వెంటనే కామెంట్స్ పెడతారు చాలామంది, ఫస్ట్ కామెంట్, ఫస్ట్ లైక్ అని. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ లైఫ్ స్టోరీస్ నాకు చెప్పిన వాళ్ళు, నా ఛానల్లో కంటెంట్ని ట్రూగా ఎంజాయ్ చేసేవాళ్ళు, లైక్ హారర్ అనే జనర్కి నిజమైన ఫ్యాన్స్ అండ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే ట్రూ సపోర్టర్స్ అండ్ హారర్ లవర్స్. థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్. ఐ లవ్ యూ. ఓకే, మనం Q&A స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తా. క్వశ్చన్ అడిగింది మీ చంద్ర హ్యాస్. నీకు నీ పర్సనల్ లైఫ్లో దయ్యాల ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా? అండ్ ఒకవేళ లేకపోతే అన్నిటికంటే భయం వేసిన ఇన్సిడెంట్ ఏంటి? గలగల మారేస్తూ పడి నవ్వేలా చేస్తున్న వ్యక్తి చంద్ర హ్యాస్. ఇతని ఛానల్ పేరు కేసీ వ్లాగ్స్. మర్చిపోకుండా చూడండి భయ్యా. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ చాలానే ఉన్నాయి. ఏం జరిగిందో ఒక స్టోరీలా చెప్తా. మ్యూజిక్ ఆన్. 2011 వెంకటగిరి, హైదరాబాద్. అప్పుడే వర్షం పడాగింది. నేను రూమ్ నుంచి దగ్గరలో చాయ్ బండి దగ్గరికి వెళ్ళాను. బాయ్ చాయ్. వర్షం పడ్డాక వచ్చే మట్టి వాసన, చెప్పులని తాకుతూ వెళ్తున్న బురద నీళ్ళు. ఆకాశ్ ఎక్కడున్నా? మన స్పాట్లో వచ్చే. విజు దా, తుత్తుగడ ఎక్కడ? వాడు లేట్ వస్తా అన్నాడు. ఓ చాయ్ తాగుతావా? భయ్యా చాయ్. అరే ఈరోజు నువ్వు నా రూమ్లోనే పడుకుంటావా? ఏ దత్తుగడ కూడా అయిపోతాడు మా రూమ్లో. అయిపోతాడు. మీ రూమ్లో దెయ్యం లేదు కదా? అయినా మీ రూమ్ వాళ్ళు ఏమయ్యారు? అందరూ ఒకేసారి ఇంటికి వెళ్ళారు. అయినా నీకు దెయ్యం అలవాటేగా, గత 6 months నుండి అక్కడే ఉంటున్నారు, ఎంత టార్చర్ పెట్టినా. అవును, కానీ ఈరోజు నేను ఒక్కనే ఉండాలి బే. సరే కాసేపు పైకి వస్తాను, వెళ్ళు. నో, ఇద్దరు ఒకేసారి వెళ్దాం. సరే పద వెళ్దాం. ఇద్దరం రూమ్కి వెళ్ళి 1 వరకు సినిమాలు చూసి మాట్లాడుకుంటూ పడుకున్నాం. కల్లో విజ్జు నేను పరిగెడుతున్నాం. మా వెనక చీకటి ఆవరిస్తుంది. గుండెల మీద తగిలిన గట్టి దెబ్బతో నేను లేచాను. విజ్జు మేము పడుకున్న హాల్ నుంచి బెడ్రూమ్లోకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. రేయ్ ఏమైందిరా అని నేను వెళ్ళా. నా మీద చాలా గట్టిగా అరుస్తున్నాడు. పిలుస్తుంటే పలకవేంటి? ఎంతసేపు లేపాలి నిన్ను? 2 గంటల నుండి పిలుస్తున్నా అని అరుస్తున్నాడు. విజ్జు నువ్వు నన్ను అసలు లేపలేదురా. వాట్? ఇప్పుడు నన్ను గట్టిగా కొట్టి లోపల పరిగెట్టుకుంటూ వచ్చేసావు. ఏమైందిరా? సినిమా చూసి పడుకున్నాం కదా, మనం పడుకున్న కొద్దిసేపటికే ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుంది, గాలి ఎట్లేదు. కాసేపటికి నా మొహం మీద ఏదో పడుతుంది. అలా చాలాసార్లు జరిగింది. ప్రతిసారి అది పడటం, నేను చేత్తో పక్కకి నెట్టడం,
డిస్టర్బెన్స్గా అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూశాను. నా ముఖం మీద పడి నన్ను డిస్టర్బ్ చేస్తుంది జుట్టు. నా బాడీకి 3 అడుగుల పైన గాల్లో ఏ కదలిక లేకుండా ఇంకో శరీరం ఎగురుతూ కనిపించింది. గాల్లో తేలుతూ నన్నే చూస్తుంది. దాని పొడుగాడు జుట్టు నా మొహం మీద పడుతుంది. నల్ల బట్టలు, నల్ల శరీరం, నల్ల జుట్టు. 2 గంటల పాటు ఆకారం కదలకుండా అలాగే ఉందిరా. కదలని ఎంత ప్రయత్నించినా నేను కదలలేకపోయా. విజ్జు చెప్పింది విన్నాక వాడిని ఏమని ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి నిద్రపోకూడదు అనుకున్నాం. హాల్ పక్కన ఉన్న కిచెన్లోంచి వెళ్తే వాష్రూమ్ ఉంటుంది. నేను వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేశాను. కిచెన్లోంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు అనుకోకుండా కింద ఉన్న బిందులో చూశాను. బాత్రూమ్ డోర్ నుంచి ఎవరో తల బయటకు పెట్టి మా వైపే చూస్తున్నారు. అది పూర్తిగా తల్లకు కూడా లేదు, ఏదో ఒక ఆకారం బాత్రూంలోంచి తల బయటకు పెట్టి బయటకు చూస్తుంది. రిఫ్లెక్షన్ని ఏదైనా బ్లాక్ చేస్తుందేమో అని నేను దానికి ఏటవాలుగా ఉన్న మొత్తం అన్నీ చెక్ చేశా. ఏం లేదు. ఆ రోజు ఇంకక్కడ ఉండడం మంచిది కాదని అక్కడ నుండి వచ్చేసాం. ఇది ఆ రోజు రాత్రి తీసిన వీడియో. డిసెంబర్ 2, 2011. Dead Coast Fitness. Hello, Mr. Horror AK. Great going, keep rocking. Firstly, thank you for promoting our channel and showing your support. Here is the question: if you get a call from producer and give you 2 choices to act in a victim role, 2 to work as a co-director with Rajamouli garu, what would you like to choose? Thank you, Dead Coast Fitness. డెఫినెట్గా రాజమౌళి దగ్గరికి, తర్వాత ఎన్ని అసలు నేర్చుకోవచ్చు. అండ్ ప్రజలరా హెల్త్, ఫిట్నెస్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం చెక్అవుట్ డెడ్ కోస్ట్ ఫిట్నెస్. వీళ్ళు అన్ని హెల్త్ ఛానల్స్ లాగా నెట్లో టిప్స్ కాపీ కొట్టి పేస్ట్ చేయరు. వీళ్ళిద్దరూ డాక్టర్స్ మెయింటైన్ చేస్తున్న ఛానల్. సో ఫీల్ ఫ్రీ టు సబ్స్క్రైబ్. మీ ఆరోగ్యానికి, ఫిట్నెస్కి, హెల్త్కి సంబంధించిన క్వశ్చన్స్తో వీళ్ళని సావగొట్టండి. గుమ్మడి మనోజ్ అన్న, మనుషులకి కనిపించిన దెయ్యాలు కోరికలు తీరుస్తాయి అంటే ఏ టైప్ ఆఫ్ కోరికలు? సలాం షేక్, నన్ను చంపే హంతకు నేను సెలెక్ట్ చేసుకున్నా. దీని మీద ఇంకా వీడియోస్ చేయొచ్చు కదా? యా, యాక్చువల్లీ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిరీస్. నేను చేసే చాలా వీడియోస్లో దాన్ని చూడమని రిఫర్ చేస్తుంటా. బికాజ్ అది 7 part సిరీస్. దానికి మొత్తం కలిపితే 20,000 వ్యూస్ కూడా రాలే. కానీ చూసిన వాళ్ళందరికీ అది బాగా నచ్చింది. సో ఐఎమ్ రిఫరింగ్ ఇట్. బట్ ఐ డోంట్ నో వై. కొన్నిసార్లు అంతే, కొన్ని వీడియోలు వెళ్ళవు. ఐ డోంట్ నో. ఆ వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తే అందరూ చూసి పార్ట్స్ కంటిన్యూ చేయమంటే ఐ విల్ డెఫినెట్లీ కంటిన్యూ. రోహిత్, ద హెల్ బ్రేకర్. డూ గోస్ట్ హ్యావ్ ఫీలింగ్స్? విల్ ద గోస్ట్ హెల్ప్ దేర్ రిలేటివ్స్? నో. లైక్ అలా అయితే ఇప్పుడు పొలిటీషియన్ సపోర్ట్లా చాలామందికి దెయ్యం సపోర్ట్ అయిపోద్ది అనుకుంటా. లైక్ చాలామంది నా దగ్గర ఎవరున్నారు తెలుసా? నాకెవరు తెలుసా ఆత్మ తెలుసు అని పోలీసులు పట్టుకున్నప్పుడు చెప్తారు. ఐ మీన్ లైక్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్. అండ్ ఇలాంటి కేసెస్ మనం ఎక్కడో చూడలేదు కూడా, ఎక్కడ వినలే. ఐ మీన్ సినిమాల్లో తప్పించి బయట జనరల్గా నేను ఎక్కడ వినలేదు. అనుదీప్, అసలు దెయ్యాలు లివింగ్ వరల్డ్లో ఉంటే మనతో ఉంటే పరిస్థితి ఏంటి? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ సడన్గా రేపొద్దున్న మనందరికీ దెయ్యాలు కనిపించేస్తే మొదలైన కొన్ని రోజుల వరకు అందరూ భయపడతారు. తర్వాత అందరికీ అలవాటు అయిపోద్ది. దెయ్యాల కోసం స్పెషల్గా ఫుట్పాత్లు, వాటికి స్పెషల్గా జీసీ అనే ఒక కొత్త క్యాస్ట్, గోస్ట్ క్యాస్ట్, వాటికి రిజర్వేషన్లు, బస్సులో లేడీస్కి ఓన్లీ లేడీస్ లాగా ఓన్లీ గోస్ట్ సీట్లు. ఎవరైనా మనుషులు ఆ సీట్లో కూర్చుంటే గోస్ట్లు వాళ్ళు పడే గొడవలు, లేకపోతే జీపీడీ గోస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్స్, ఆత్మ సంరక్షణ సంఘాలు మొదలవుతాయి. లైక్ స్త్రీ సంరక్షణ సంఘం. లైక్ ఆఫ్టర్ దట్ ఎవ్రీబడి విల్ గెట్ బోర్డ్. కృష్ణ కుమార్, భయ్యా మీరు ఎగ్జిస్టెన్షనల్ థాట్స్ వీడియోకి part 2 చేయొచ్చుగా? యా, నా వీడియోస్లో నాకు బాగా నచ్చిన ఇంకో వీడియో ఎగ్జిస్టెన్షియల్ థాట్స్. అది చాలా న్యూ వీడియో, ఎవరికి రాని ఒక కొత్త ఆలోచనలతో కూడుకున్న వీడియో. బట్ ఆ వీడియో కూడా జస్ట్ అన్ని కొత్త టైప్ ఆఫ్ వీడియోస్లో ఎవరు చూడలేదు. సో
ఎవరైనా చూస్తేనే ఐ మీన్ ఎంకరేజ్మెంట్ ఉంటే నెక్స్ట్ వీడియో పార్ట్ 2 చేయాలనిపిస్తుంది. సో ఎవరు చూడలేదు, సో నేను కూడా చేయట్లేదు. ఓకే, క్వశ్చన్ అడిగింది మహేష్ మహి. హై బ్రో, దిస్ ఈస్ మహేష్ మహి. ఐ హ్యావ్ వన్ డౌట్. మీరు గరుడ పురాణం వీడియో చేశారు కదా, అందులో మనిషి చనిపోయాక నరకానికి ఆత్మలా వెళ్తాడు. సో మనిషి ఓల్డేజ్లో చనిపోతే ఆత్మ కూడా ఓల్డేజ్లో ఉంటుందా లేక ఎంగేజ్లో ఉంటుందా? స్మైలీ. ఆత్మనాశనము లేనిది, ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలవు, నీరు తడుపజాలవు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. One more horror channel, Anusha channel. When you will become full-time YouTuber and when will you upload a new video on A&D comedy? ఫుల్ టైం అవర్స్ కానీ హారర్ని ప్రేమించే వాళ్ళు తెలుగులో చాలా తక్కువ. అవ్వలేమనుకుంటా. ఐ డోంట్ నో, టైమ్ విల్ డిసైడ్. మొన్నే 35 minutesకి ఆత్మను చంపాలనుకుంటుందా అని ఒక సూపర్ స్టోరీ రిలీజ్ చేశారు. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ప్రవీణ్ కుమార్, గరుడ పురాణం చేస్తా అన్నారు, ఓన్లీ 2 episodes చేశారు. వాట్ అబౌట్ రిమైనింగ్ ఎపిసోడ్స్? యాక్చువల్లీ నేను 3 episodes చేసా. 4th episode ఇట్ విల్ బి రిలీజ్ సోన్ ఇన్ దిస్ ఇయర్. నేను లైఫ్లో కొంచెం సిచ్యువేషన్స్లో ఉన్నా. లైక్ ఆఫ్టర్ గెట్టింగ్ నార్మల్ ఐ విల్ స్టార్ట్. అండ్ గరుడ పురాణం కంప్లీట్గా నా ఓన్ సిరీస్ కాబట్టి నేను ఆలోచించి ప్రతిదీ రాయాలి. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అనానమస్ ఏరి, బిఎల్ సైఫర్స్ మిస్టరీ సాల్వ్ అయ్యిందా? అసలు అతను ఆ పజిల్స్ ఎలా క్రియేట్ చేయగలిగాడు? అసలు ఆయన స్టోరీ ఏంటి అన్న? ప్లీజ్ రిప్లై మీ. థ్యాంక్స్ ఫర్ అప్లోడింగ్ న్యూ వీడియోస్. సూన్ నేను కూడా ఆ పజిల్స్ మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సూన్ ఇట్ విల్ రిలీజ్. సిద్ధార్థ్ రాక్స్, ఐ హ్యావ్ నో క్వశ్చన్, జస్ట్ నా కామెంట్ వీడియోలో పెట్టు బ్రో. దిస్ ఈజ్ సిడ్. దిస్ ఈజ్ సిద్ధార్థ్ రాక్స్, సిద్ధార్థ్ వరల్డ్ ఛానల్ నుంచి. లైక్ హీ క్రియేట్స్ కంటెంట్ అబౌట్ టెక్నాలజీ. లైక్ గో చెక్ హిమ్ అవుట్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈజ్ అ గుడ్ గాయ్. వినయ్ దిగికొండ, డియర్ సార్, మా ఇల్లు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. పక్కనే పోస్ట్ మార్టం రూమ్ ఉండడం వల్ల నైట్ పూట బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. నైట్ అంతా వింత వింత అరుపులు, కుక్కల ఏడుపు వినపడుతూనే ఉంటాయి. భయంకరమైన నవ్వు వినిపించి ఏడుపులు వినపడుతుంది. ఒకరోజు రాత్రి నేను లేచి చూస్తే సిట్టుపై యావో వింత ఆకారాలు, చెట్టుపై ఏవో వింత ఆకారాలు కనిపించాయి. అసలు దీన్ని అంతటికీ కారణం ఏంటి? ఆత్మ లేదా నా భ్రమ? ఖచ్చితంగా నీ భ్రమే. లైక్ మన బ్రెయిన్ మనల్ని అలా తయారు చేసేస్తుంది. లైక్ నెక్స్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు మీ మమ్మీని లేపు. సాగర్ మలోతు, బ్రో మేక్ వీడియో హౌ టు మేక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గర్ల్స్ ఫాల్ ఇన్ లవ్. వావ్, ఐ హేట్ టాపిక్స్ లైక్ దాట్. మాస్ మిథిలేష్, హాయ్ బ్రో, నా పేరు అరుణ్, నా మాట చెప్పల్ ఆంటీ. యాక్చువల్గా చెప్పల్ ఆంటీ, నేను హారర్ స్టోరీస్కి భయపడను, కానీ మీరు చెప్పే విధానం ఉంది చూడండి, అది నన్ను చాలా భయపెడుతుంది. మీ వాయిస్కి హ్యాండ్స్ ఆఫ్. అండ్ మీరు అప్డేట్ చేసే స్టోరీస్ అన్నీ నేను నైట్ టైంలోనే చూస్తాను. అండ్ మీ స్టోరీస్లో స్పెషల్గా తెలుసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అది ఇంకా బాగా భయపెడుతుంది. ఆల్ ది బెస్ట్ బ్రో, ఇలానే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్చువల్గా హారర్ స్టోరీస్ అనేవి రాత్రులే చూడాలి. అండ్ ఐ మీన్ రాత్రులే చూడాలంటే ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ కాదు, బట్ ఇట్ వాజ్ సో ఫన్ టు వాచ్ అట్ నైట్. లైక్ మీ మెంటల్గా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతారు అది రాత్రి కాబట్టి భయపడాలని. సో ఆ టైంలో చూస్తే ఇంకా మంచి కిక్ ఉంటుంది. రానా ప్రతాప్, హౌ టు ఫర్గెట్ క్రష్. సే ఫక్ ఆఫ్, ఫోటోలన్నీ డిలీట్, చాట్లన్నీ డిలీట్, గిఫ్ట్లన్నీ బర్న్, మేక్ యూర్ సెల్ఫ్ బిజీ విత్ అదర్ వర్క్స్ ఫర్ అట్లీస్ట్ 5 months. వై అండ్ హౌ ఇస్ హ్యూమన్ లైఫ్ క్రియేటెడ్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒక వీడియో అవుతుంది ఆర్ ఒక సాంగ్ చాలు. శ్రావ్య ప్రకాష్, మీరు రిప్లై ఇస్తారని నేను కామెంట్ చేయట్లేదు, కానీ మీ ఫ్యాన్ కామెంట్ చేస్తే మీరు చదువుతారన్న హ్యాపీనెస్తో చేస్తున్నా. నాకు హారర్ మూవీస్ అన్న స్టోరీస్ అన్న చాలా భయం అండ్ చాలా ఇంట్రెస్ట్. దానికి మీ వాయిస్ తోడైంది. భయపడడం కూడా ఇంత హ్యాపీగా ఉంటుందని అర్థమైంది. మీ స్టోరీలు నిజమైన అబద్ధమైన మీరు చెప్పే విధానానికి నిజమని నమ్మాలనిపిస్తుంది. అలా నమ్మడం కూడా చాలా బాగుంది. మీరు ఇలానే ఇంకా భయపెట్టాలని కోరుకుంటూ మీ ఫ్యాన్ శ్రావ్య. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంట్. థ్యాంక్ యూ, యువర్ ఆసమ్. శిరీష, గోస్ట్ క్యామ్లో ఎందుకు రికార్డ్ అవ్వవు?
ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్సెస్ వల్ల. కార్తిక్ చతుర్వేది, వై గాడ్ క్రియేటెడ్ ఆల్ స్టార్స్ అండ్ ప్లానెట్స్? కుదురుండొచ్చు కదా. ఈ క్వశ్చన్ గురించి ఆలోచిస్తుంటే ఒక కొత్త థియరీ వచ్చింది. ఇది సైన్స్ ఫిక్షన్, సో లాజిక్లో అడగొద్దు. విశ్వం బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి క్రియేట్ అయిందని ఒక థియరీ ఉంది. సో దానికి ముందు ఒక పెద్ద మాస్. వాట్ ఇఫ్ ఆ మాస్ మీద కూడా ఏదో ఒక జాతి మనుషులు ఉండుంటారు. అందులో ఒక సైంటిస్ట్ ఈ పెద్ద మాసే కాదు, విశ్వం ఇంకా చాలా ఉంది అనుకుంటారు. ఏం లేకపోయినా దానికోసం ప్రయోగాలు చేస్తూ అనుకోకుండా ఒక బాంబ్ క్రియేట్ చేయడం వల్ల వాడున్న మాస్ చైన్ రియాక్షన్ వల్ల మొత్తం అంతా పేలిపోయి బిగ్ బ్యాంగ్ థియరీ జరుగుతుంది. సో ఈ థియరీ ప్రకారం భూమి ఫామ్ అయింది గాడ్ వల్ల కాదు, ఒక ఏలియన్ సైంటిస్ట్ చేసిన చిన్న తప్పు వల్ల. ఈ థియరీ నేను ప్రపోజ్ చేశా, మీరు అడిగిన క్వశ్చన్ వల్ల ఈ ఐడియా వచ్చింది. సో చతుర్వేదిలో వేదిని ఆకాశేఖలో ఏకేని కలిపి ఏకే వేది, అక్వేది థియరీ ఆఫ్ బిగ్ బ్యాంగ్ ఎవల్యూషన్ అని నామకరణం చేస్తున్నా. నోబెల్ ప్రైజ్ వస్తే ఇద్దరం పంచుకుందాం. చరణ్ పీసీ, వై ఆర్ యూ నాట్ కంప్లీటింగ్ ద స్టోరీస్ టోటలీ? వై ఆర్ యూ నాట్ లీవింగ్ దెమ్ ఇన్కంప్లీట్లీ? దాన్ని సస్పెన్స్ అంటారు. ప్రతి కథ లాస్ట్లో ఏదో ఒక ఎండింగ్తో ముగుస్తుంది. మీరు అడిగేది శుభం కార్డు వరకు వెళ్ళే ఎండింగ్. అలా చేయాలంటే అన్ని స్టోరీస్ 2 గంటలు పడతాయి. ఎండింగ్ లేకుండా ఉండదు, కానీ ఒక పాయింట్ దగ్గర ఎండ్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సుజిత్ కటుబాయ్, టైమ్ ట్రావెల్ ఎలా చేయాలలే? వెరీ నైస్ క్వశ్చన్, ఐ అప్రిషియేట్ యూ. వెరీ సింపుల్. 49% కాన్సన్ట్రేటెడ్ హెవీ నైట్రోక్లోరైడ్ బ్లూనానిగన్ని 51% నగేషియం లారిక్స్ ప్రాన్ని కలిపి 60 degrees టెంపరేచర్ దగ్గర 41 seconds బాయిల్ చేసి చల్లారాక లైట్ మెటల్ రాకెనైట్ పౌడర్ ప్లస్ కొంచెం హార్లిక్స్ చల్లుకుని తాగితే ఏ టైం తలుచుకుంటే ఆ టైంకి వెళ్ళిపోవచ్చు. మీ డౌట్ నాకు అర్థమైంది. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయనే కదా, ఏ కిరాణా షాప్కి వెళ్ళి అడిగినా దొరుకుతాయి, ఆర్ గవర్నమెంట్ రేషన్ షాప్లో కూడా అమ్ముతారు. రిషి యాదవ్, గోస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది? కొందరు బ్లాక్ అంటారు, కొందరు వైట్ అంటారు, కానీ మూవీస్లో చనిపోయినప్పుడు డ్రెస్లోనే ఉంటాయని చూపిస్తారు. లైక్ ఎందుకంటే ప్రేమ అంటే మూవీ. అసురవీర, డిమోనిక్ ఎంటిటీస్ ఆర్ ఇన్ బ్లాక్ బ్రో. ఇక గోస్ట్లో అయితే వైటే, ఐ మీన్ డ్రెస్. ఐ థింక్ అతను చెప్పింది నిజమని నమ్మడం బెటర్. ఈ టాపిక్ మీద ఎక్కువ మాట్లాడితే ఫ్యూచర్ వీడియోస్ మీద డౌట్స్ ఎక్కువ రైజ్ అవుతాయి. అప్పుడు అలా అన్నావు కదా, ఇప్పుడు ఎలా అన్నావు ఏంటి బ్రో అని. సో ఉపేంద్ర జిక్కు, దుబాయ్లోని గోస్ట్ల పైన చెయ్యు. వీసా కష్టం బ్రో, అండ్ వాటిని పట్టుకుని దాని మీద కూర్చుని చేయడం ఇంకా కష్టం. మల్లేష్ కుమార్, భయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నీకున్న ఒపీనియన్ ఏంటి? వాళ్ళు కేసెస్ కరెక్ట్గా సాల్వ్ చేస్తున్నారు అనుకుంటున్నావా? గాడ్. సూర్య పెండియాల, హాయ్, నా పేరు సూర్య పెండియాల. మీ 50,000 స్పెషల్ వీడియోలో నన్ను మెన్షన్ చేయండి. మీ వీడియోస్ బాగుంటాయి, మీ స్పీచ్ ప్రొనౌన్సియేషన్ కూడా బాగుంటుంది. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ అబౌట్ ఏ గోట్. వేర్ కెన్ ఐ అప్రోచ్ యూ? యా, మీకు ఆ మేకకి మధ్యలో ఏం జరిగిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. శ్రీధర్ కాసుల, హౌ టు లాగిన్ ఫేస్బుక్ వితౌట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్? అంటే అసలు మెయిల్ లేదు, పాస్వర్డ్ లేదు, లాగిన్ అయిపోవాలి. నెక్స్ట్ లెవెల్ స్టఫ్. రాబిన్ సాయి శంకర్, బ్రో, if you have one superpower, what would it be? And what childish thing do you still enjoy? G. Maheshmati, చాలాసేపు ఆలోచించిన తర్వాత వచ్చింది. ఐ విల్ ఆస్క్ ఫర్ టైం ట్రావెల్. సూపర్ పవర్స్ అయితే కష్టపడాలి, ఫైట్స్, యాక్షన్స్. టైం ట్రావెల్ ఈజ్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్. అండ్ నేను ఇప్పటికీ కార్టూన్స్ చూస్తా. ఐ లవ్ బెన్ 10, జనరేటర్ రెక్స్, ఇంకా చాలా. జయరామ్ కృష్ణ టెంబూరు, ఏకే గారు, ఇప్పుడు మన చిన్నప్పుడు జరిగిన సంఘటనలు, ఇంకా చిన్నప్పుడు చేసిన పనులు, అప్పుడు చూసిన మూవీస్, పేరెంట్స్ పిల్లల్ని పెంచిన విధానం, వారు పెద్దయ్యాక వారి బిహేవియర్ మీద ఎఫెక్ట్ చూపుతాయా? ఒకవేళ ఎఫెక్ట్ చూపితే అవి ఎలాంటి ఎఫెక్ట్స్ అనే ఎగ్జాంపుల్ చెప్పండి. యా, ఎవ్రీథింగ్. చిన్నప్పటి నుండి 12 years ఏజ్ వచ్చేసరికి మన బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది. తర్వాత వచ్చేవన్నీ చిన్న చిన్న చేంజెస్. ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్. ఎక్కడ విన్నట్టుంది కదా నాన్నకు ప్రేమతో. ఇంకా ఇన్ఫో కోసం నాన్నకు ప్రేమతోలో చూపించిన బటర్ఫ్లై ఎఫెక్ట్ సినిమా నిజమో కాదో ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దుర్గా ఇల్లా, ఆర్ యూ మ్యారీడ్? నో. డీప్ వెబ్లో ఉన్న పీపుల్, వాళ్ళు మనుషులులా? వాట్సాప్ మీ, ఐ థింక్ వాళ్ళు మనుషులే, బట్ మానవత్వం మర్చిపోయిన మనుషులు అనుకోవచ్చు. డాజ్లింగ్ దామిని, ఒక 1000 rupees అప్పువా, ఫైనాన్షియల్ క్రైసిస్. కలాల్ శివకుమార్ గౌడ్, హాయ్ హర్వకే,
నువ్వు చూసిన అత్యంత చెత్త సినిమా ఏది? సూపర్ క్వశ్చన్. నేను చాలా చెత్త సినిమాలు చూసాను జీవితం. అందులో ఇదొకటి. ఇందులో కొన్ని సీన్లు ప్లే చేస్తా, మీరే చెప్పండి. హీరో, హీరోయిన్, గ్రాఫిక్స్, విలన్, వలకన్ని ఆచూకి కనిపెడతా ఆ తర్వాత దాన్ని బలిస్తా లబ 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 వలకన్ని కామెడీ, ట్రాజెడీ, ఒంటరి వాడిని అయిపోతానే. బామ్మ బామ్మ చూడవే, బామ్మ బామ్మ బామ్మ. కామెంట్స్. కామెడీ కోసం ఈ మూవీ సాంగ్స్ అన్ని నేను చాలాసార్లు వినేసరికి నేను పాడడం స్టార్ట్ చేశాను. అసలు విలన్ డన్ ఎలా ఉండాలో ఈ సాంగ్లో కళ్ళకు కట్టినట్టు చూపించేస్తారు. బాబు సెట్ చెప్పచారు. ఆ మెకానిక్ మల్లిగారి దగ్గరికి వెళ్ళి ఒక 10 టైర్లు, ఆ షామియాన సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి ఒక 10 డ్రమ్ములు, మటన్ మస్తాన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక 5 కోళ్ళు పట్టరా. ఎందుకు సార్ వనభోజనాలకి ఏమైనా వెళ్తున్నావా? షూటింగ్కి విలన్ డన్. అలాగే రామ్ కుమార్. డాగ్స్కి నిజంగా గోస్ట్ కనిపిస్తాయా? హ్యూమన్ హియరింగ్ స్ట్రెంగ్త్ 20 to 20,000 హెడ్స్, కుక్కలకి 40 to 60,000 హెడ్స్. సో కుక్కలకి మనకు వినపడిన సౌండ్స్ ఖచ్చితంగా వినిపిస్తాయి. దెయ్యాలు కనిపిస్తాయా లేదా అనేది ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. ఇఫు ఇర్ఫాన్. వై డెవిల్స్ ఆర్ ఆల్వేస్ యాంగ్రీ. చనిపోయామన్న కోపం వల్లేమో. గజబింకర్. అతను ఆత్మని రికార్డ్ చేద్దాం అనుకున్నాడు. వీడియో 3rd పార్ట్ ఎప్పుడు తీస్తారు? తొందరగా తీయండి, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఐ వాంట్ టు ఆన్సర్ దిస్. అతను ఇస్తాన్బుల్లో ఉన్నాడు కదా, సో అతని లైఫ్లో ఇప్పుడు వేరే వేరే ప్రాబ్లమ్స్తో డీల్ చేస్తున్నాడు. లైక్ హీస్ బిజీ, సమ్ ఆఫీస్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ, అది ఇది అని. సో ఇప్పుడు నేను అస్తమానికి స్టోరీ పంపు అంటే అది బాగోదు. నా స్టోరీ కోసం నేను అతని లైఫ్లో కొంచెం పార్ట్ని తీసుకోవడం కరెక్ట్ కాదు. అతను కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఖచ్చితంగా వీ విల్ స్టార్ట్ మేకింగ్ 3rd పార్ట్. నవీన్ నాని. వీక్లీ వన్స్ అంటే చాలా స్లో అవుతుంది. వీక్లీ 2 అయినా వీడియోస్ చేయొచ్చుగా, వెయిటింగ్ చేయలేకపోతున్నాం. బట్ నాకు వేరే ఫుల్ టైం జాబ్ ఉంది. లైక్ నేను పొద్దున్నే 9 కాఫీస్కి వెళ్ళి నైట్ 7, 8కి రావాలి. సో ఆఫ్టర్ దాట్ నేను మళ్ళీ హారర్ రేకి వర్క్ చేయాలి. అందుకని నాకు అసలు టైం సరిపోవటం లేదు. సాయిదేవా. రాజుల కాలంలో గుర్రానికి మనుషునికి పుట్టిన వాళ్ళు ఉన్నారంట, నిజమేనా? ఐ హైలీ డౌట్ దాట్. మన పురాణాల్లో ఎక్కడ సెంచోర్, అదే గుర్రం మనుషుల గురించి లేదు. ఇది ఎలా ఫామ్ అవుతాయంటే ఎవరైనా గొప్ప వ్యక్తి, ఆజానుబాహుడు, ఇప్పుడు గుర్రం దిగేవాడు కాదు అనుకుందాం. పాతకాలంలో అంతా నోటి మాటలే కాబట్టి వాడి గురించి కొన్ని జనరేషన్స్ చెప్పుకునేసరికి ఎవరి ఎక్సాగ్రేషన్ వాళ్ళు చేసేసి ఆఖరికి ఆజానుబాహుడు గుర్రం దిగేవాడు కాస్త గుర్రం కాళ్ళు మనిషి బాడీలా మారిపోద్ది. ఇవన్నీ జనాలు నోటి మాటల వల్ల వచ్చిన ఎగ్జాగ్రేషన్స్. ఆ తర్వాత ఆర్టిస్టులు క్రియేట్ చేస్తారు. డిఎస్ మనోహర్. డీప్ వెబ్లో సెన్సార్ మోడ్ ఎలా తీసేయాలి, డీప్ వెబ్కి వెళ్ళకుండా ఉంటే తీయగలదు. పవన్ రుద్రవరపు. నువ్వు చేసిన వీడియోలో నీకు నచ్చిన వీడియో ఏంటన్నా? నేను బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన వీడియో నన్ను చంపే హంతకు నేనే సెలెక్ట్ చేసుకున్నా. చాలా కష్టపడి చేసిన వీడియో అఘోరాలు వాళ్ళ జీవిత రహస్యాలు. కష్టపడి అంటే ఎక్కువ రీసెర్చ్ చేసి తెలుసుకుని కొత్త కొత్త విషయాలు యాడ్ చేసి చేసింది, కానీ ఎవరు చూడలేదు. ఈశ్వరి అశోక్. గత జన్మ ఉందా, ఉంటే అలా గుర్తొస్తాయి. కాజల్ చేయి తగిలినప్పుడు. అంకిత కాత్యాయని. మీరు రియల్గా గోస్ట్ని చూసారా, లేదా గోస్ట్ ఉంది ఇక్కడ అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? బలరామ్ జాక్. వెరీ నైస్ నేమ్ బ్రో. నీకు రియల్ లైఫ్లో హారర్ ఎక్స్పీరియన్స్ జరిగాయా? జరిగితే ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో ప్లీజ్. ఐ లైక్ ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ యూర్ వీడియోస్. వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 ఆఫ్ అతను ఆత్మని రికార్డ్ చేద్దాం అనుకున్నాడు. తేజస్విని కొత్తపల్లి. గోస్ట్ అందరికీ కనిపించవు, ఓన్లీ స్పెసిఫిక్ జోడియాక్ సింబల్స్ అండ్ స్టార్స్ ఉన్న వాళ్ళకి కనిపిస్తాయంటారు. అది ఎంతవరకు నిజం? మ్యూజిక్ ఆన్. దీని గురించి నాకు పూర్తిగా తెలియదు, బట్ జరిగింది చెప్తాను. 2012 హైదరాబాద్ దిల్సుఖ్ నగర్. వెంకటగిరిలో నేను దత్తు ఒకే రూమ్లో 2 years ఉన్నాం. నాకు దిల్సుఖ్ నగర్ 7 Active Studios అనే ఒక చెత్త కంపెనీలో జాబ్ వచ్చింది. దత్తు రూమ్, వెంకటగిరి బాగా అలవాటైపోయాయి. అక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ మారడానికి
నాకేమాత్రం ఇష్టం లేక రోజు డైలీ సర్వీస్ చేసేవాడిని. వెంకటగిరి నుంచి దిల్సుఖ్ నగర్ చాలా దూరం. రోజు అంత దూరం వెళ్ళి వచ్చేసరికి పూర్తిగా టైర్డ్ అయిపోయేవాడిని. కొన్ని రోజులు చేశాక ఇంకా ఇక్కడే ఉంటే టైం లేక నా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందని నేను దిల్సుఖ్ నగర్లో మా ఫ్రెండ్స్తో కలిపి ఒక రూమ్ తీసుకున్నాం. కార్తిక్, నేను, సాయి శరణ్. ఆ రూమ్ ఒక హాల్, ఒక బెడ్రూమ్, నెక్స్ట్ కిచెన్. తక్కువ రెంట్, ఆఫీస్కి దగ్గర. అంతగా బాగోపోయినా ఆ రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్లో ఇంతకుముందు బేకరీకి సంబంధించిన వర్కర్స్ ఎవరు ఉండేవాళ్ళంట. వాళ్ళ వంటల వల్ల కిచెన్ మొత్తం నల్లగా అయిపోయింది. బెడ్రూమ్ హాఫ్ వరకు నల్లగా అయిపోయింది. ఓనర్ని అడిగినప్పుడు మీరు వచ్చేయండి, నేను కొద్ది రోజుల్లో కలర్స్ వేస్తా అన్నాడు. కిచెన్ పూర్తిగా నల్లగా అయిపోయి చాలా భయంకరంగా ఉండేది. వెళ్ళిన కొద్ది రోజులు బాగానే ఉంది. తర్వాత నెమ్మదిగా కిచెన్లోంచి ఏదో ఒక సౌండ్ వినపడడం స్టార్ట్ అయింది. ఆ సౌండ్స్ ఆగడానికి మేము ఎప్పుడు 24 hours కిచెన్లో లైట్ ఆన్ చేసే ఉంచేవాళ్ళం. లైట్ ఆన్లో ఉన్నంత వరకు బాగానే ఉండేది. కరెంట్ పోయినప్పుడు మళ్ళీ శబ్దాలు స్టార్ట్ అయ్యేవి. ఓనర్స్కి చెప్పినా వాళ్ళు అదేం లేదు, అంత మీ భ్రమ అనేవాళ్ళు. ఇంతకుముందు ఓనర్స్కి ఏ ప్రాబ్లం లేదు, మీకెందుకు వస్తుంది అన్నారు. మేము అక్కడున్న 1 year 6 months కంటిన్యూస్గా ఫేస్ చేసిన 1 yearలో 6 months కంటిన్యూస్గా ఫేస్ చేసిన ప్రాబ్లం, ప్రతిరోజు రాత్రి 2:30 ఫ్యాన్ ఆగిపోతుంది. ఆగిపోయిన ఫ్యాన్ని ఎన్నిసార్లు రిపేర్కి ఇచ్చామో మాకే తెలియదు. ప్రతిసారి రిపేర్కి తీసుకెళ్ళడం, వాడు ఏం కాలేదు అంతా బాగానే ఉంది అనడం, మళ్ళీ తీసుకొచ్చి బిగించుకోవడం. ప్రతిరోజు 2:30కి ఫ్యాన్ ఆగిపోయేది. మొట్టమొదటిసారి అక్కడ ఉండడానికి భయం వేసింది మా ఫ్రెండ్ తమ్ముడు రూమ్కి వచ్చినప్పుడు. అంతా నార్మల్గానే ఉంది. తమ్ముడు మధ్యలో పడుకున్నాడు, నేను కార్తిక్ అటు ఇటు పడుకున్నాం. శరణ్ ఊరికెళ్ళాడు. కార్తిక్ నేను మూవీ చూస్తున్నాం. 2:30కి తమ్ముడు గట్టిగా కేకలేస్తూ నిద్రలేచి మా మీద అరవడం మొదలుపెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కానంత ఫాస్ట్గా అరుస్తున్నాడు. కొద్దిసేపటికే నార్మల్ అయ్యి బ్యాగ్ తీసుకుని నేను ఊరికెళ్ళిపోతా అని ఎంత చెప్పినా వినకుండా రాత్రి 3 గంటలకు బస్ స్టాండ్లో డ్రాప్ చేసేంత వరకు వినలేదు. వెళ్ళేటప్పుడు వాడు చెప్పిన ఒకే ఒక్క మాట, మీ రూమ్లో ఏదో ఉందన్న. అక్కడున్న 1 yearలో సాయి శరణ్కి కార్తిక్కి అక్కడున్న 1 year సాయి శరణ్కి కార్తిక్కి దెయ్యం మీద కూర్చున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ అయింది. నాకు మాత్రం ఎప్పుడూ కాలేదు. ప్రతిరోజు రాత్రి, ఏమండి దెయ్యం గారు, ఒక్కసారి నా మీద కూడా కూర్చోండి, నేను ఎప్పుడు దెయ్యం మీద కూర్చుంటే ఎలా ఉంటుందో చూడలేదు, ఒకసారి కూర్చోండి ప్లీజ్. పేరు ఆకాష్, ఇక్కడ వీళ్ళిద్దరు మధ్యలో పడుకుంటున్నా, నా ఐడి నెంబర్ 4317, ఈరోజు మర్చిపోకుండా కూర్చోండి దెయ్యం గారు అని రోజు చెప్పేవాడిని. ఒక్కసారి కూడా రాలే. కొన్ని రోజుల తర్వాత నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి మా రూమ్ని మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి సాయిబాబా బండిలా డెకరేట్ చేస్తారు. మొత్తం రూమ్లో ఉన్న అన్ని వాల్స్కి, ఒక్కొక్క వాల్కి 4-5 ఫోటోలు చొప్పున దేవుడి పటాలు పెట్టేశారు. సాడ్లీ అప్పటి నుంచి ఏ డిస్టర్బెన్స్ లేదు. ఆ దెయ్యం నా మీద ఇంకా కూర్చోలేదు. ఇదంతా జరిగిన చాలా రోజులకి నాకు తెలిసింది ఏంటంటే, నేను పుట్టింది దేవగణాలో, వాళ్ళిద్దరు పుట్టింది మానవగణాలో. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, బట్ ఇది జరిగింది. రుచిత దేశోజు, గాడ్ గురించి 1 wordలో డిస్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. ఇప్పుడు కొంతమంది పిల్లలు అడిగేది ఏంటంటే, భయ్యా నేను సీరియస్గా అడిగితే నువ్వు సిల్లీగా ఆన్సర్లు చెప్తున్నావేంటి అని. మీరు అడిగిన కొన్ని క్వశ్చన్లు కాదు భయ్యా, అవి వీడియోలు అవుతాయి. ఆ క్వశ్చన్లు అన్నింటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్సర్ చెప్పాలంటే ఈ వీడియో 24 hours అవుతుంది. అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బై బాయ్, ఐ లవ్ యూ ఆల్.